హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నిద్ర కోసం పరుండువాడు సంసారి. నిద్ర వచ్చినప్పుడు మాత్రమే పరుండువాడు సన్యాసి. మనం నిద్ర కోసం పడుకుంటాం సంసారంలో, కానీ ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటాడు అతడు సన్యాసి. లేని మహిమలు చెప్పుకున్నా ఉన్న మహిమలు సున్నా అయిపోతాయి. నీకు ఏ గొప్పతనాలు ఏ ఘనతలు లేకపోయినా నాకు ఇంత గొప్పతనం ఉంది ఇంత ఘనత ఉంది చెప్పుకుంటే ఉన్నవి కూడా ఊడిపోతాయి. అందుచేత లేని గొప్పలు చెప్పుకోకు. జ్ఞానికి పాపమే లేదు, కానీ పాపం ఉన్నవాడికి జ్ఞానం కలగదు. జ్ఞానికి పాపం ఉండదంటే అన్ని పాపాల నుంచి విడుదల పొందాడు అతను. అంటే అతనికి పాపం లేదు. పాపాలతో కూడి ఉన్నవాడికి జ్ఞానం కలగమన్నా కలగదు. ఇక్కడ పాపము అంటే తాను కానిది తాననుకోవడం, తనది కానిది తందనుకోవడం, అదే పాపం. ఆ పాపం వల్లనే ఇదిగో ఇంకా ఇంకా పాపపు క్రియలు చేయవలసి వస్తుంది. వాడికి ఇంక జ్ఞానసిద్ధి ఎట్లా కలుగుతుంది? కాబట్టి జ్ఞానికి పాపమే లేదు. తానెవరో తనకి తాను తెలుసు. తాను కానిది ఏనాడు తాను అనుకోడు, తనది కాని దేన్ని తనది అనుకోడు. అంచేత అతనికి పాపం అంటదు. పాపికేమో జ్ఞానం కలగదు. అయితే ఎలాగ స్వామి అంటే ఇదిగో భావశుద్ధే జ్ఞానసిద్ధి. ఈ భావాన్ని శుద్ధి చేసుకో. నేను నాది అన్నది భావమే కదా, నీవు కాదు నీది కాదు. మరి దానిని నేను నాది అనుకుంటున్నావు. అంచేత నీ భావము అశుద్ధి అయిపోయింది. కాదని నీ భావాన్ని శుద్ధి చేసుకో. వార్ధక్యంలో ప్రవక్త అయిన వాడు ఎవడూ లేడు. ముసలాడైన తర్వాత జ్ఞాని అయిన వాడు ఎవడూ లేడు. ఇంద్రియములు అతి బలవంతాలుగా ఉన్నప్పుడే, శక్తివంతంగా ఉన్నప్పుడే జయించేవాడు ప్రవక్త కాగలడు. ఇంద్రియాలు ముఖ్యంగా విషయాల్లో చక్కగా పనిచేయగలుగుతున్న సమయములోనే వాటిని ఎవడు జయించి తన ఆధీనంలో పెట్టుకుంటాడో అట్టివాడే గొప్ప ప్రవక్త కాగలుగుతాడు. ఇంద్రియాలన్నీ శక్తిహీనాలు అయిపోయాక ఇక ఎలాగూ ఆ విషయాలను తాను అనుభవించలేడు గనక మరి అతడు ఏదో విరాగి అయినట్లుగా ఉంటాడు గాని అది సహజం కాదు కదా. ఇంద్రియాలు తమకి ఉపయోగపడడం లేదు గనక ఇది విరాగం అనుకుంటున్నాడు. కానీ అది విరాగము కాదు. ఇంద్రియాలు బలంగా పనిచేస్తున్నప్పుడే, శరీరంలో శక్తి ఉన్నప్పుడే, యవ్వనవంతుడుగా ఉన్నప్పుడే ఇంద్రియ విషయ వ్యామోహాలను ఎవడు జయిస్తాడో అతడే ప్రవక్త, అతడే జ్ఞాని. అజ్ఞానులు పెండ్లి అంటే ఎంతో సంతోషించేస్తారు. పెళ్ళవుతుందంటే ఎంత సంతోషిస్తారో అజ్ఞానుడు. అయితే జ్ఞానులు మరణము అంటే అంత సంతోషిస్తారు. అబ్బా ఇంద్రియ శరీర భారం కానీ ఉంది కాబట్టి దానికి ఇంతో అంత అన్నమో నీళ్ళు పెట్టాలి కదా, అది కూడా వారికి బరువుగానే ఉంటుంది. అందుచేత ఈ భారం వదిలిపోతుంది కదా అని సంతోషిస్తారు. జ్ఞానులేమో మనకున్న లంపటాలే కాకుండా కొత్తవి తగిలించుకుంటున్నందుకు ఆనందిస్తారు. జ్ఞానుడికి అజ్ఞానులకి ఇదే తేడా. ఇంద్రియాలకు వశపడిపోతే పశుత్వము అంటారు. ఇంద్రియములను వశములో ఉంచుకుంటే పశుపతి అంటారు. ఇంద్రియాలకు వశపడిన వాడు పశువు. ఇంద్రియాలను తన వశములో ఉంచుకున్నవాడు పశుపతి కాగలుగుతాడు. దేహం అనే క్షేత్రంలో ఎవరు పరమాత్మను పొడగాంచగలుగుతారో, ఈ దేహం అనే దేహం క్షేత్రం అని చూసి తెలుసుకోవాలి. దేహం నేను కాదు, దేహం క్షేత్రం తాను ఉన్న చోటు. ఈ దేహం అనే క్షేత్రంలో ఎవరైతే పరమాత్ముని కాంచగలుగుతారో అట్టి మహాత్ముడు
స్థలములే, అట్టి మహాత్ములుండే స్థలములే దివ్యక్షేత్రాలు. కాబట్టి ఈ దేహం అనేటువంటి క్షేత్రంలో సాక్షాత్ పరమాత్మ స్వరూపమైన అఖండ తేజోమయమైన పరమాత్మని ఎవరు తెలుసుకోగలుగుతారో అట్టి మహాత్ముడు స్థలములే దివ్యక్షేత్రాలయ్యాయి. అతడు ఎక్కడుంటే ఆ స్థలమే దివ్యక్షేత్రం. ఒక జ్ఞాని ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రదేశం ఇంద్ర భవనం కంటే గొప్పదై ఉంటుంది. జ్ఞాని అడుగు పెట్టని ఇల్లు కారడవి కంటే భయంకరంగా ఉంటుంది. అంటే ఏమిటనమాట, ఆ ఇంట్లో ఎంతసేపు కీచులాట్లు, దెబ్బలాట్లు, శాంతి లేకపోవడం, సుఖం లేకపోవడం, అల్లకల్లోలాలు, అపోహలతో ఉంటారు వాళ్ళు. వాళ్ళు 7 అంతస్తుల భవంతి అయితే అయి ఉండొచ్చు. కానీ జ్ఞాని కాలు పెట్టిన పూరి గుడిసు కూడా పరమ పవిత్రమై శాంతిధామంగా ఉంటుంది. ఎందుకంటే ఆ జ్ఞాన మహిమ ఆ స్థలాన్ని, ఆ పరిస్థితుల్ని పవిత్రపరుస్తుంది గనక. అందుచేత దేహం అనే క్షేత్రంలో ఎవరైతే పరమాత్మని కాంచగలుగుతారో అట్టి మహాత్మ ఉండే స్థలాలు దివ్య క్షేత్రాలు అవుతాయి. అందుచేత మన ఇల్లు దేవాలయం అవ్వాలి, మన శరీరము గర్భాలయం అవ్వాలి, మన హృదయము పరమాత్మ ప్రతిష్ఠింపబడి ఉండాలి. అప్పుడు ఆ క్షేత్రము, ఆ దేహము, ఆ హృదయము పరమాత్మ నిలయంగా, పరమశాంతిగా, ఎవరు దానిలో కాలు పెట్టినా తమ గతపు సమస్త అలవాటును వదిలేసి శాంతిగా ఉండగలుగుతారు. అలాగే మనం గుడిలోకి వెళ్ళినప్పుడు గుడి వరకు వెళ్లే వరకు ఏ కబుర్లు చెప్పుకున్నా గుడి దగ్గరికి వచ్చేసరికి అన్ని కబుర్లు మానేసి హరే రామ హరే రామ హరే కృష్ణ అంటూ లోపల కాలు పెడతాం. లోపల కూడా చుట్టూ ఆ గుడి వైభవము, దేవతల వైభవము చూస్తూ తిరిగి గర్భగుడి దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళేసరికి పరమాత్మని చూసి సమస్తాన్ని మర్చిపోయి ఆనంద పరవశులు అవుతాం. అవునా? అలాగే మన ఇల్లు ఒక గుడి అయితే, మన శరీరము గర్భాలయమైతే, మన హృదయము పరమాత్ముడు ప్రతిష్ఠింపబడినటువంటి సింహాసనమైతే, ఎంతమంది లోక విషయాలతో కూడిన వాళ్ళైనా సరే మన గృహంలోకి కాలు పెట్టేసరికి అన్నిటినీ మరిచిపోయి భగవంతుడు గుర్తొస్తాడు. అలాగన మనం మన ఇంటిని, మన ఒంటిని, మన హృదయాన్ని భగవన్ నిలయం చేసుకోవాలి. అటువంటి వారే జ్ఞానులు. వారు నడయాడు స్థలములే దివ్యక్షేత్రములు. సత్యమును సర్వేశ్వరుడు రక్షించుకుంటాడు. మానవుడు అనిత్యుడు, సర్వేశ్వరుడు నిత్యుడు అని మర్చిపోకు. అజ్ఞాన దృష్టి, జ్ఞాన దృష్టి, విజ్ఞాన దృష్టి అని దృష్టిలు 3 రకాలున్నాయి. ఒకటి అజ్ఞాన దృష్టి, ఇది సత్యం కాదో అది సత్యం అన్నట్లు చూడడం. ఇంకొకటి ఈ లోకము సత్యము కాదు, దైవము సత్యము అని చూడడం జ్ఞాన దృష్టి. మూడోది విజ్ఞాన దృష్టి. విజ్ఞాన దృష్టి అంటే దైవం తప్ప ఇంకేదీ లేదు అన్న దృష్టి. ఈ దృష్టిలు 3 రకాలుగా ఉన్నాయి. ఇది చక్కగా వివరణగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ స్వామివారు ఏమని చెప్తున్నారంటే, కులాలను చూచుట అజ్ఞాన దృష్టి, గుణాలను చూచుట జ్ఞాన దృష్టి, అందరిలో ఉన్న దైవాన్ని చూచుట విజ్ఞాన దృష్టి. జ్ఞాన దృష్టి అన్నా కలవకపోతే విషయ దృష్టి తొలుగుతుందా? మరి కలగదు. అందరిలో దైవం ఉన్నాడు అనన్నా చూడకపోతే నీకు విషయ దృష్టి తొలగదు. కనుక నీ దృష్టిలో ఉన్నటువంటి భేదాలను గుర్తించి నిరంతరము జ్ఞాన దృష్టి, విజ్ఞాన దృష్టి కలిగి సంచరించువాడు దుఃఖరహితుడై ఉంటాడు. ఏకాంత స్థలమున 3 సంవత్సరాలు అనుష్ఠానము గావిస్తూ ఉంటే కొంచెం ఆత్మలక్షణాలు స్ఫురిస్తాయి బుద్ధికి. ఏకాంత స్థలంలో 3 సంవత్సరాలైనా గురువు చెప్పిన పద్ధతిలో అనుష్ఠానం చేస్తూ ఉంటే
కొంచెమైన ఆత్మ లక్షణములు ఇట్టివి అని స్ఫురిస్తాయి. ప్రపంచవాసులన్నీ కూడా సుషుప్తిలో లీనమైన అర్ధరాత్రి వేళ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రలో మునిగిపోయి ఉన్నటువంటి అర్ధరాత్రి వేళ సాధకుడు మేలు కాంచి వివేక దృష్టితో కనుక పరికిస్తే సద్వస్తువు ఒక్కటే తప్ప రెండు కాదు. ఆ సద్వస్తువే నేను అన్న కైవల్య అద్వైతం స్ఫురిస్తుంది. అర్ధరాత్రి లేచి చూస్తే సమస్త జీవరాశులు కూడా గాఢ సుషుప్తిలో పరమాత్మ అయిన శాంతిధామంలో మునిగి ఉన్నారు. అలాగ మునిగి ఉండుటయే పరమాత్మ అనుభవము. రెండన్నది లేదు. మునిగి ఉన్నప్పుడు రెండే ఉంది, లేదు ఒకటే. కాబట్టి సద్వస్తు అంటే ఒక్కటే, రెండు కాదు. ఆ సద్వస్తువులోనే నేను అన్న ఒక తలంపు కలిగేసరికి అది రెండుగా కనిపిస్తోంది. ఆ రెండవది ఆ సద్వస్తువునే నేను అని తెలుసుకుంటే అద్వైతమైన కైవల్యం లభిస్తుంది. వచ్చిందిలే ఇప్పుడు మనకి నేను. ఈ నేను అన్నది శాశ్వతం కాదు, అనంతమైన పరమాత్మ కంటే వేరు కాదు అని తెలుసుకుంటే అదే అద్వైత కైవల్యం. అది నిద్రలో ప్రతి జీవే అనుభవిస్తున్నాడు. ఓ పరమేశ్వర, నన్ను ఎప్పుడూ విడనాడకు, సత్యము నుంచి నన్ను దూరము చెయ్యబోకుము, ధర్మము నుంచి నన్ను వేరు చెయ్యకుము, కరుణ నుంచి ప్రేమ నుంచి నన్ను తొలగింపకము అని సదా సదా నీ అంతరంగ రంగనాథుడైన పరమాత్మను ప్రార్థిస్తూ ఉండాలి. సాధకులు జపధ్యానాదులు పూర్ణ దైవ భావముతో చెయ్యాలి. ఏదో చెయ్యాలి కాబట్టి చేయడం కాకుండా పూర్ణమైన దైవ భావముతో చెయ్యాలి. తమలోని మలిన వాసనలు దగ్ధము చేయడానికి తాము జపించు ప్రతి మంత్రాన్ని తపో అగ్ని కణంగా భావించాలి. దానిని రగులు కొల్పాలి, మహా అగ్నిగా మార్చివేయాలి, జ్ఞానాగ్నిగా మార్చేయాలి. ప్రతి అక్షరము ఒక అగ్ని కణమై నాలోని జన్మ జన్మల అజ్ఞాన వాసనలన్నీ దగ్ధము చేయుగాక అని ప్రతి మంత్రాక్షరాన్ని ఒక నిప్పురవగా మార్చి మహా అగ్నిగా జ్ఞానాగ్నిగా మార్చుకోవాలి. ఆ అగ్నికి వెరచి ఈ ప్రపంచిక వ్యామోహాలు నీ దగ్గరికి చేరడానికే గడగడలాడుతూ ఉంటాయి. ఈ సత్యాన్ని జాగ్రత్తగా గ్రహించవలను. చూడు, ఎంత జాగ్రత్తగా మంత్రం చేస్తున్నప్పుడు మంత్ర అక్షరాలు జ్ఞాన అగ్నితో కూడి ఉన్న అక్షరాలు, ఒక్కొక్క అక్షరము ఒక జ్ఞానాగ్ని కిరణము. ఈ ప్రతి అక్షర యొక్క శబ్ద తరంగాలతో జ్ఞాన అగ్ని ప్రజ్వరిల్లి మన యందు ఉన్నటువంటి ప్రాపంచిక వాసనలన్నీ మన దరికి చేరకుండా గడగడలాడుతూ పారిపోతాయి. అంత శ్రద్ధగా, అంత భక్తిగా జపధ్యానాలు చేస్తే మనలో ఉన్నటువంటి మలిన వాసనలన్నీ దగ్ధమైపోతాయి. కాబట్టి ఈ పద్ధతిలో జపధ్యానాలు చేసి మన జన్మ వాసనలన్నిటినీ దగ్ధం చేసుకుని ధన్యులు కమ్మని సద్గురుదేవులు మనకి ఈ ఉపాయాన్ని తెలియజేస్తున్నారు. శ్రీ గురుదేవుల అపార కరుణకి సదా సదా నమోవాకాలు.